నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకోవడంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఈ కేసులో నిందితులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడాకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై, సోనియా గాంధీపై ఈడీ చేసినటువంటి సంచలన ఆరోపణలను ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు వాదనల సందర్భంగా సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభ సంస్థ. ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులను కేవలం 50 లక్షల రూపాయలతో యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ద్వారా సుమారు 90 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ ఆస్తుల ద్వారా ముఖ్యంగా 142 కోట్ల రూపాయలని వాడుకున్నారు అన్న ఆరోపణలు చేయడం జరిగింది. ఇటు నేరపూరితమైన ఆదాయాన్ని కలిగి ఉండడం లేదా వాటిని వినియోగించుకోవడం కూడా మనీ లాండరింగ్ కిందికే వస్తుందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలను వినిపించడం జరిగింది. సోనియా గాంధీ ఇటు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఏజేఎల్ లిమిటెడ్ షేర్ హోల్డర్లని మోసం చేశారు. అలాగే ఇప్పటికే యంగ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో కూడా కొంత డబ్బుని స్వాధీనం చేసుకున్నట్లుగా, అలాగే ఇటు ఈ యంగ్ ఇండియా లిమిటెడ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి 76% వాటాలు ఉన్నట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఇప్పటికే ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకునే అంశంపైన ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపడం జరిగింది. అభిషేక్ మను సింఘ్వి ఛార్జ్షీట్ని పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంది. జూలై నెలకు వాయిదా వేయాలని చెప్పి కోరగా ఇటు ముఖ్యంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు దీన్ని అభ్యంతరపరిచారు. ఈ నేపథ్యంలో ఈడీ తరపున ఈరోజు ప్రాథమిక వాదనలని కోర్టు ముందు వినిపించగా ఈ సందర్భంగానే సుమారు 142 కోట్ల రూపాయల ఆదాయాన్ని వీళ్ళు అక్రమంగా వాడుకున్నారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్న విషయాల్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ కేసులో మొత్తం 7గురిని ముఖ్యంగా నిందితులుగా చేర్చినట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియపరచడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే సుమన్ దుబే, శామ్ పిట్రోడా, అలాగే యంగ్ ఇండియా లిమిటెడ్తో పాటుగా డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే సునీల్ భండారిని ఈ కేసులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. సో ఈ కేసు విచారణ నెక్స్ట్ జూలై నెలలో జూలై 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజువారీ విచారణ చేపడతామని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. సమ్మర్ వెకేషన్ తర్వాత ఇక జూలై నెలలో ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవడం, అలాగే ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా ఇతరుల పాత్ర పైన రౌజ్ అవెన్యూ కోర్టు విచారణని రోజువారీగా జూలై 2వ తేదీ నుంచి 8వ తారీఖు వరకు కూడా కొనసాగించబోతోంది. రైట్, థాంక్యూ.